జిల్లాల పునర్విభజనపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాల మేరకు స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ను నవంబర్ 27న ప్రభుత్వం విడుదల చేసి నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించారు. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సమీక్షించారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు వెళ్లనున్నాయి. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సాధ్యాసాధ్యాలు, గ్రామాల విలీనం, నోటిఫికేషన్పై మంత్రులు, కలెక్టర్లు, అధికారులతోటి సీఎం చర్చించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జనగణన జరగబోతోన్న నేపథ్యంలో డీలిమిటేషన్ చేయకూడదనే ఆదేశాలున్నాయన్నారు. సీఎం సమీక్షకు సంబంధించిన మినిట్స్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి సంబంధించి ప్రభుత్వం ఇది సరైన సమయం కాదని భావిస్తోంది. ఎందుకంటే ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం ఉన్న అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకి గ్రేటర్ విజయవాడని చేస్తే అందులో పరిపాలనా వ్యవహారాలతో పాటు అనేక పన్నులకు సంబంధించిన విధానాలు ఉంటాయి. అదే సమయంలో స్థానిక పరిపాలనా సంస్థలకు సంబంధించిన సరిహద్దులు మారుతాయి. అదే సమయంలో ప్రజల జీవన శైలిపైన కూడా ఇది ప్రభావితం చూపిస్తుంటుంది. సో ఇన్ని కీలకమైన పరిణామాలు, ఇవన్నీ ప్రజలతో నేరుగా ప్రత్యక్షంగా సంబంధంగా ఉన్న అంశాలు కాబట్టి వెంటనే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జనగణనకు సంబంధించి దాదాపుగా ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. స్థానిక సంస్థల పరిధులు మారుతాయి, రిజర్వేషన్లు మారుతాయి. సో ఇవన్నీ చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ప్రస్తుతం ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వీటన్నిటికీ ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ట్యాక్స్ల వ్యవహారం, నేరుగా పన్నులకు సంబంధించిన అవి పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ల్యాండ్స్ సంబంధించి వాళ్ళ వాల్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భూముల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఇంపార్టెంట్ అంశాలన్నీ ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల తీర్పుని, ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా కేవలం కేబినెట్ డెసిషన్ ద్వారా చేయడం ద్వారా అనేక మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం రాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. కొంత ఆలస్యమైన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి భావించినట్టుగా సమాచారం. ఆ విషయాన్ని ఈరోజు జరిగిన కీలకమైన సమావేశంలో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో పంచుకున్నారు. దానికి అందరి నుంచి ఏకాభిప్రాయం రావడంతో ప్రస్తుతానికి అది ఆ గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇది కేవలం వాయిదా మాత్రమే. ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియని ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత చాలా ఎఫెక్టివ్గా దీన్ని తీసుకెళ్లబోతున్నారు. ప్రజల అభిప్రాయాలని, గ్రామాల మొత్తం ఆ గ్రామ సంఘాలకు సంబంధించి కావచ్చు, వాటికి వాళ్ళందరి అభిప్రాయాలని గౌరవించాల్సిన నేపథ్యం ఉంటుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ కొంత సమయం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. రైట్ ఈశ్వర్.